శ్రావణ నువ్వు మళ్ళీ ఓడిపోయినావు. రే శ్యామ్ గారు నెగ్గాలంటే ఇంకో జన్మెత్తాలరా. వాడికి బుర్రలో గుజ్జు ఎక్కడుంది? గురు ఆలోచించండి, ఇప్పటిదాకా గుడ్డుగా డబ్బులు తీసుకుని రాలే. ఒకవేళ గుడ్డుగా డబ్బులు తీసుకురాపోతేనా ఆ కుర్రాన్ని ఇక్కడే చంపేద్దాం. ఒరేయ్ వాడు తాడు ఎలా ఇప్పేసుకున్నాడు చూడా. అరే వాడు పారిపోతున్నారా? ముందే పట్టుకోండి. ఇప్పుడు ఈ 200 రూపాయలు ఎలా ఏర్పాటు చేసుకోవాలో. దమయంతి, నువ్వు జనార్దన్కి ఒకసారి ఫోన్ చేసి చూడు. వాడిని ఎవరైనా స్నేహితుడి దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని రమ్మను. అసలు మనిషిని ఎవరు నమ్ముతారు చెప్పండి అత్తయ్య. అయినా హఠాత్తుగా సర్లేండి, నేనే ప్రయత్నిస్తాను. భగవంతుడా, నా టీనుని రక్షించు తండ్రి. హఠాత్తుగా నా మనసెందుకు కీడు శంకిస్తోంది? జరగరానిదేదో జరగబోతుందనిపిస్తుంది. సంతోషి మాత, నన్ను నా కుటుంబాన్ని రక్షించు తల్లి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.